హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు లాస్యస్ మామ్ టాలెంట్. ఈరోజు పనీర్ చీజీ బ్రెడ్ బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ బ్రెడ్ తీసుకొని దాని ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత కర్రతోని ఇలా ప్రెస్ చేసుకుంటూ పావేసుకొని పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకుంటూ వాటర్ కలిపి ఒక లిక్విడ్గా తయారు చేయాలండి. ఆ తర్వాత ముందుగానే బ్రెడ్ని పాముకొని ఉంచుకున్నాం కదా, దాని మీద కొంచెం పన్నీర్, ఎక్కువగా చీజ్. నేను ఇక్కడ అమూల్ చీజ్ యూస్ చేస్తున్నాను. నాకు మొజరెల్లా చీజ్ అవైలబుల్గా దొరకలేదు, సో అందుకని అమూల్ చీజ్ యూస్ చేశాను. ఆ తర్వాత ఆ లిక్విడ్ని ఎడ్జెస్లో అలా వేసుకొని గట్టిగా ఫింగర్తో ప్రెస్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ 3 సైడ్స్ కూడా మనం అలానే లిక్విడ్స్ రాసుకుంటూ ఫింగర్తో ప్రెస్ చేసుకోవాలి టైట్గా, ఎందుకంటే లోపల నుండే స్టఫింగ్ బయటికి రాకూడదు, చీజ్ కరిగిపోతుంది కాబట్టి ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని ఆనియన్స్, కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం బేసన్, శనగపిండి, హిందీలో బేసన్ కూడా అంటాము. సో శనగపిండి కొంచెం తీసుకొని ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం, అవన్నిటిని చక్కగా కలుపుకొని వాటర్తో కలిపేసుకోవాలండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్రెడ్, దానికి ఆనియన్స్ బాగా తగిలేటట్టు డిప్ చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసేసుకోవడమేనండి. అంతే, నార్మల్గా మనం బజ్జీలు ఎలా ఇంట్లో వేసుకుంటాము అలానేనండి. ఇప్పుడు ఈ వింటర్లో ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు, బాగానే ఉంటుంది. అంత మరి ఏం టఫ్గా ఉండదు, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను స్పెషల్గా తిని చెప్తున్నాను, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి ఎలా ఉంది టేస్ట్ అన్నది. ఇలాంటి లైట్ బ్రౌన్గా వచ్చిన తర్వాత మనం అది సర్వ్ చేసేసుకోవడమే. ఇగో వీడియోలో చూపిస్తున్నానుగా, ఇలాంటి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇది లోపల చీజ్గా పన్నీర్ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనికి మనం గ్రీన్ చట్నీ కానీ టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ చట్నీతో సర్వ్ చేయలేదు, టమాటో సాస్ ఉండాలి, దాంతో సర్వ్ చేశాను. ఇగోటండి ఇలా ఉంటుంది, లోపల వేడి వేడిగా పొగలు కక్కుతుంది. ఈ వింటర్లో ఇలాంటివి తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.